యూనియన్ లీడర్స్ తో పాటు స్టేట్ లీడర్స్, ప్రామినెంట్ డిగ్నిటరీస్ మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు. పద్మ విభూషణులు మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారు, సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ మరియు శ్రీమతి లతా రజనీకాంత్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు శ్రీ పన్నీర్ సెల్వం గారు, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ తమిళసై సౌందరరాజన్ గారు, చైర్మన్ అదానీ గ్రూప్ శ్రీ గౌతమ్ అదానీ జీ, ఫౌండర్ డైరెక్టర్ అదానీ గ్రూప్ శ్రీ రాజేష్ అదానీ జీ, చైర్మన్ జిఎంఆర్ గ్రూప్ గ్రంథి మల్లికార్జునరావు గారు, డైరెక్టర్ జిఎంఆర్ గ్రూప్ సి ప్రసన్న గారు, అలాగే చైర్మన్ రామ్కో ఇండస్ట్రీస్ పిఆర్ వెంకటరామరాజు గారు, మరి అంతేకాకుండా ఎండి రామ్కో ఇండస్ట్రీస్ అభినవరాజా గారు, సిఇఓ రామ్కో ఇండస్ట్రీస్ ధర్మకృష్ణన్ గారు, అలాగే త్రివేణి ఇండస్ట్రీస్ కార్తికేయన్ బాలసుబ్రహ్మణ్యం గారు, త్రివేణి ఇండస్ట్రీస్ నుంచి శశాంక్ కుమార్ గారు, ఇంటర్నేషనల్ డిగ్నిటరీస్ కాన్సుల్ జనరల్ ఫర్ సౌత్ ఇండియా, ఆస్ట్రేలియన్ కౌన్సిల్ జనరల్, అలాగే కాన్సులేట్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మరి ద కాన్సులేట్ జనరల్ ఆఫ్ జపాన్, పొలిటికల్ ఎకనామిక్ అడ్వైజర్ కాన్సుల్ జనరల్ యూకే, కాన్సుల్ జనరల్ ఫ్రాన్స్, Deputy Consul General Bangladesh, Consul General Netherlands, Consul General USA Jennifer Adriana Larson, and Consul General Iran Mehdi Sahroki, and Central Tondaman Honorable Governor of Eastern Province of Sri Lanka. మిత్రులారా, ఇదేదో ఒక లిస్టు చదివినట్టుగా కాదు, హిట్ కొట్టినటువంటి మన ముఖ్యమంత్రికి మద్దతు తెలపడానికి, హిట్ కొట్టినటువంటి ముఖ్యమంత్రి గారి మద్దతు తెలపడానికి ఇతర దేశాల నుంచి, ఇతర దేశాల కాన్సులేట్ జనరల్స్ నుంచి ఆయా ప్రతినిధులంతా వస్తున్నారు అంటే రేపటి నుంచి కాదు మిత్రులారా, మరి కాసేపటి నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి ఎంత విశాలమైనటువంటి మనస్సుతోటి అవకాశాలు కల్పిస్తుందో మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, నేతృత్వంలో అనేటువంటి ఒక నమ్మకంతో తరలి వస్తున్నారు. మీటింగులు వెంట మీటింగులుగా